హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చిన్నాకు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. మనకైతే సంక్రాంతి హాలిడేస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా ఇస్తారు. చిన్నాకు స్కూల్ వచ్చేసి రీఓపెనింగ్ జనవరి 5 అనమాట. ఇంకా పిల్లలు ఆడుకున్నారు. మధ్యాహ్నం భోంచేసి కూడా పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకున్నాక వచ్చి నేను వంకాయలు కోస్తున్నాను. మన గార్డెన్‌లో వంకాయలు చూడండి ఎంత బాగా కాసినాయో. చాలా బాగున్నాయనమాట. ఇక్కడ వంకాయలు గుత్తి వంకాయలు ఎక్కువ దొరుకుతాయి. నాకు అంత టేస్ట్ అనిపించవు. మన ఊరు వంకాయలు తింటేనే నాకు బావుంటుందనమాట. అందుకే ఇక్కడ మన ఊరు నుంచి నేను చెట్లు తీసుకొచ్చి ఇత్తనాలు కూడా కాదండి. వంకాయ చెట్లు తీసుకొచ్చి పెట్టాను. 3 ఇయర్స్ అవుతుంది. బాగా కాస్తున్నాయనమాట. చెట్లకి మెయిన్ కావాల్సింది నీళ్ళండి. మనం నీళ్ళు ఎంత బాగా పెడితే ఆ కాయలు అంత బాగా కాస్తాయి. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్‌గా నాకు ఇప్పటికీ నా వంకాయలు నాకు బాగా కాస్తున్నాయి. బాగా దిగుతున్నాయి అనమాట. వీక్లీ 1 టైమ్ అయినా నేను వంకాయలనేది కోస్తాను. కిందైతే నేను చూసి అక్కడ గుబురుగా కనిపిస్తున్నాయి కదా! అవొచ్చేసి దోసకాయ ఇత్తనాలు, ఆ తర్వాత గోంగూర ఇత్తనాలు, పచ్చిమిరపకాయల ఇత్తనాలేసాను ముందు చూసారు కదా! అవన్నమాట. ఇక్కడొచ్చేసి నేను వీడియో తీస్తూ వంకాయలు కోస్తున్నాను. నాకైతే కుదరట్లేదు. ఇంకా 2, 3 వంకాయలు కోసి తర్వాత నేను మీకు మొత్తం చూపిస్తాను. ఎన్ని కాయలు కాసినాయి ఏంటి అని చెప్పి. సో, చూడండి కలర్ ఎంత బావుందో వంకాయలు. ఇక్కడ వాళ్ళు అడుగుతా ఉంటారనమాట. కలర్ బావుంది వంకాయలు ఇక్కడ ఎక్కడియి చెట్లు ఎక్కడియి అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను మా ఊరు నుంచి తీసుకొచ్చాను అని చెప్తాననమాట. సో, చూడండి ఎన్ని కాయలు కాసినాయో ఎన్నుంటాయో, హాఫ్ కేజీ ఉంటాయా, కేజీ ఉంటాయా గెస్ చేయండి. మీకు గార్డెనింగ్ ఇష్టమైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. అప్పుడే చాలామందికెళ్ళి రీచ్ అవుతుంది. చూడండి అసలు నాకే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా! మనం పెంచిన కూరగాయల్ని మనం కోస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.